సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య. నర్సింగ్బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని కలెక్టర్కు వినతి. ప్రజావాణి కార్యక్రమానికి వెల్లువెత్తుతున్న ప్రజా సమస్యల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల అక్రమ అరెస్ట్. యాదాద్రి పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రగుంట్ల వెంకటేష్ను ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామల భాస్కర్. యోగా ఆచార్యులు, సామాజిక సేవకులు, సాంస్కృతిక ఆచార్యులు శివకి స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నంది అవార్డు బహుకరణ. ఇంటింటా ఇన్నోవేషన్ గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు గోపగోని సుజాత 2వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని నల్గొండ బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరిన ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి. చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్న పాలవెల్లి రమేష్, హెడ్ కానిస్టేబుల్ లైజన్ ఆఫీసర్, హైకోర్టు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పెరిక మునికుమార్. నల్గొండలో మతిస్థిమితం లేని వయోవృద్ధురాలికి సహాయం అందించిన మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ అధికారులు. సూరపేట శ్రీ సంతోష్ మాత దేవాలయంలో ఘనంగా వారాహి నవరాత్రోత్సవంలో. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గుండాల మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 14వ విడత సామాజిక ప్రజావేదిక. మిర్యాలగూడ మండల జేత్య గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆర్టీఓ కార్యాలయం ముందు గ్రామస్తుల ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు. సోమవారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టికాహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు. అలాగే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువులు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వారికి బడి వాతావరణం అలవాటయ్యేలా వారే చూసుకోవాలని అన్నారు. అనంతరం పిల్లలతో కలిసి అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లాయలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లాయలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం మెట్ల దారి వద్ద పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు, స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ నారసింహుని నామస్మరణతో జై నారసింహ, లక్ష్మీ నారసింహ అంటూ భక్తులు, స్థానికులు సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బి లాయలయ్య ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అర్చకులు అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొండ కింద వ్రత మండపం వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గత పోయిన నెల కిందనే గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సుమారు 10,000 మందితో ప్రారంభించి ఇవాళ 10,000 మంది పైగా స్వామివారి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణలో పాల్గొని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా సమృద్ధిగా వర్షాలు పడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆ స్వామివారికి వేడుకుంటూ, ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి స్వామివారి దర్శనం సులభతరంగా వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదాన సత్రం కానీ అదేవిధంగా అన్ని వసతులు కల్పించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు, ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా ఒక మంచి భక్తి పరవశంతో ఉండే విధంగా ఇలా స్వాతి నక్షత్రం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఇంకా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
నర్సింగ్బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి నర్సింగ్బట్ల ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మరియు తిరుమల సత్యనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నర్సింగ్బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి నర్సింగ్బట్ల ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మరియు తిరుమల సత్యనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఏఎంఆర్పి కెనాల్ ఆనుకొని ఉన్న గంగాదేవి చెరువును జనమైత్రి పోలీస్ పల్లె నిద్ర కార్యక్రమంలో గత ఎస్పీలు ప్రకాష్ రెడ్డి, విక్రమ్జిత్ దుగ్గల్ పర్యవేక్షణలో సిఐ కొత్తపల్లి ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏఎంఆర్పి కెనాల్ బ్రిడ్జ్ లీకేజీ వాటర్ను సంపుబావి ద్వారా స్టోరేజీ చేసి గత ప్రభుత్వం సహకారంతో మోటార్ పైప్లైన్ ద్వారా 400 ఎకరాల విస్తీర్ణం గల గంగాదేవి చెరువును ఈ ప్రాజెక్టు ద్వారా నింపడం జరిగింది. ప్రస్తుతం నర్సింగ్బట్ల గ్రామంలో ఇసుక పూర్తిగా తవ్వడం ద్వారా వాగుకి చెరువుకు ఇరుపక్కల ఉన్న బోరుబావి మోటార్లు పోయడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడం జరిగింది. శాండ్ నిధులు గ్రామ పంచాయతీకి వచ్చినప్పటికీ కూడా గత గ్రామ పంచాయతీ పాలకుల నిర్లక్ష్యం వలన చెరువు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. కావున మా గ్రామ రైతులు ఇతర చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతుల యొక్క బోరు మోటార్లు పోయడం లేదు. నర్సింగ్బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ను కోరారు. మోటార్ల రిపేరు కొరకు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ చేయవలసిందిగా ఇరిగేషన్ ఈఈకి కలెక్టర్ తెలియజేయడం జరిగింది. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలనే సదుద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశాల ప్రకారం జూన్ 24 నుండి ప్రతి సోమవారం మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నాంపల్లి మండలంలో అధికారులు ప్రజా సమస్యల ఫిర్యాదులను స్వీకరించడానికే పరిమితమై అవి పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదని, ఫిర్యాదులకు పరిష్కారం లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలనే సదుద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల ప్రకారం జూన్ 24 నుండి ప్రతి సోమవారం మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నాంపల్లి మండలంలో అధికారులు ప్రజా సమస్యల ఫిర్యాదులను స్వీకరించడానికే పరిమితమై అవి పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు. ప్రజావాణిలో అందిన దరఖాస్తుకు 15 రోజులలోగా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు రకరకాల కారణాలు చూపుతూ ఆ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనేక సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రజావాణిలో ప్రజల నుండి అందే దరఖాస్తులలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపైన ఫిర్యాదులు అందుతున్నాయి. మండల స్థాయిలో అందిన ఫిర్యాదులను శాఖల వారీగా అందించి ప్రజావాణి ప్రత్యేక అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మండల అధికారులు సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ప్రజలు బాహాటంగా తెలియజేస్తున్నారు. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించకుండా 15 రోజులు గడిచిన ప్రాసెస్లో ఉన్నాయని వివిధ కారణాలు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చొరవ చూపి ఇక నుండి అయినా ప్రజావాణిలో అందిన ఫిర్యాదులకు పరిష్కారం లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఇలాదేమి సార్ ఒకటేమో బస్సు ఒకటేమో నల్లపల్లి రోడ్డు ఉందా లేదా
పండింది మలబరాజ్ వంద సంవత్సరాల నుంచి అట్లా వస్తుంది. పొంగాల శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఇచ్చారు కదా చిట్టంపాడులో కొంచెం అధికంగా బాట పంచాయతీలు ఉన్నాయి సార్. ఒక్కసారి జర దృష్టి పెట్టండి. జర ఎటువైపు చూసినా బాటలే, నక్ష బాటలు ఉండట్లేదు. వీళ్ళు మొన్ననే వచ్చి వస్తేనే నేను మండే రమ్మని చెప్పాను. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ 20వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ వెండడి రాజు ప్రారంభించారు. అనంతరం అమ్మ మాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ 20వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు ప్రారంభించారు. అనంతరం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో చౌటుప్పల్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు బాటలు వేస్తున్నామని అన్నారు. అన్ని వార్డులను అభివృద్ధి చేయడంతో పాటు వలిగొండ రోడ్డు, చిన్నకొండూరు రోడ్డు పూర్తి చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్, సిడిఎంఓ శ్రీమతి శైలజ, శోభారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, దండ అరుణ్ కుమార్, బొడిగే బాలకృష్ణ, నాయకులు, వార్డ్ అధ్యక్షుడు ఉడుగు వెంకటేష్, ఎక్స్ఎంపీపీ చిక్క నరసింహ, ఎండి చోటే బాబా, యోజాస్, ఆవుల యేసు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో పీడీఎస్యు, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నాయకులు ఇందూరు సాగర్, మల్లం మహేష్, బివి చారితో పాటు నిరుద్యోగులను తెల్లవారుజామున 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో పీడీఎస్యు, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నాయకులు ఇందూరు సాగర్, మల్లం మహేష్, బివి చారితో పాటు నిరుద్యోగులను తెల్లవారుజామున 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయలేదని అన్నారు. డిఎస్సి గ్రూప్స్ 2, 3, 4లలో పోస్టులు పెంచి ఒక్కో పరీక్షకు కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. 1:50 ప్రకారం కాకుండా 1:100 ప్రకారం పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పట్టించుకోకుండా నిరంకుశంగా నిర్బంధం ప్రయోగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 46 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రులు అరెస్టులు చేయడం, అరెస్టుల ద్వారా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరాకాష్ఠకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను, నిరుద్యోగులను విడుదల చేయాలని అన్నారు. వీరితో పాటు అరెస్ట్ అయిన వారిలో నాయకులు మాదా శ్రావణ్, అభిలాష్, నరేష్, ఉపేందర్, కిరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్రగుంట్ల వెంకటేష్ను సోమవారం వారి స్వగృహం గాయత్రి హోటల్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి చేనేత శాల్వాతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని వారికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్రగుంట్ల వెంకటేష్ను సోమవారం వారి స్వగృహం గాయత్రి హోటల్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి చేనేత శాల్వాతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని వారికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన పట్టణ అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధికంగా ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించిన కుల బాంధవులకు, గెలుపు సహకరించిన పెద్దలకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో సంఘం తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సంఘాన్ని మరింత పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీ స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. యోగా ఆచార్యులు, సామాజిక సేవకులు, సంస్కృత ఆచార్యులు అయిన ఆచార్య శివకి జూలై 13న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, పీస్ ఆఫ్ ఇండియా, ఎన్జిఓ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా, ఎన్జిఓ ఆసియా వైదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డును, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్, శాల్వాతో సన్మానించారు. యోగా ఆచార్యులు, సామాజిక సేవకులు, సంస్కృత ఆచార్యులు అయిన ఆచార్య శివకి జూలై 13న హైదరాబాద్ కింగ్ కోటి, తిలక్ రోడ్, బొంగులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, పీస్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ, ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డును, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్, శాల్వాలతో సన్మానించారు. స్ఫూర్తి ఇంటర్నేషనల్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్స్ డాక్టర్ ఆకుల రమేష్ గత 15 సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న సేవలకు, అలాగే సామాజిక సేవలకు, ఇంకా సాంస్కృత భాష సేవలకు గుర్తింపుగా ఈ నంది అవార్డును ప్రదానం చేయడం జరిగిందని ఆకుల రమేష్ తెలిపారు. నంది అవార్డు ఎంపికైనందుకు వారి కుటుంబ సభ్యులు, ఇంకా సామాజిక కార్యకర్తలు హర్ష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవార్డు తీసుకోవడం ద్వారా సామాజిక బాధ్యత ఇంకా పెరిగిందని, ఇంకా తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అత్యున్నత సేవ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని డాక్టర్ ఆచార్య శివ తెలిపారు. ఆచార్య శివ కుటుంబ సభ్యులు, మిత్రులు కూడా వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, ఇంకా సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింట ఇన్నోవేషన్ గోడపత్రికను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేషన్ గోడపత్రికను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న
ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం నూతన ఆవిష్కరణల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన కోరారు. ఆవిష్కర్త పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామము, మండలం, జిల్లా, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన వివరణ 100 పదాలతో రాసి పంపించాలని, అలాగే ఆవిష్కరణకు సంబంధించిన 4 ఫోటోలను 2 నిమిషాల వీడియోను పైన పేర్కొన్న సెల్ నెంబర్కు స్కాన్ చేసి అప్లై చేయాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిపిఓ మురళి, ఇంటింటా ఇన్నోవేషన్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మాలోతు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో కూకట్పల్లి ఇస్కాన్ ఆలయం వారిచే నిర్వహిస్తున్న పూరి జగన్నాథ్ స్వామి వారి రథయాత్రను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో కూకట్పల్లి ఇస్కాన్ ఆలయం వారిచే నిర్వహిస్తున్న పూరి జగన్నాథ్ స్వామివారి రథయాత్రను ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ కృష్ణ స్వయంభూగా స్వయం శరీరంగా ఉండి ఓ అన్న నువ్వు ఆశాడు జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ స్వామి జై సన్నిధిలో పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభించినటువంటి పెద్దలు ఇస్కాన్ టెంపుల్, అదేవిధంగా పూరి జగన్నాథ భక్త మండలికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటూ మీ అందరి దయాకృపతోటి ఈ పట్టణ ప్రాంతమే కాదు ఆలయ నియోజకవర్గం అంతా కూడా
సుభిక్షంగా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిజంగా కూడా చాలా భక్తి పరవశలతోటి ఈ ప్రాంతం మీద ఇంకా కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా ఎక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామిని ఈరోజు మా దగ్గర స్వామివారి చూస్తున్నట్టుగా ఇక్కడ భక్తులకు దర్శనమిచ్చినటువంటి పూరి జగన్నాథ స్వామి ఆశీస్సులు ఈ ప్రాంతం మెండుగా ఉండాలి. మీ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతంలో మీ అందరి కృప కూడా ఉండాలని కోరుకుంటూ ఇందులో నన్ను భాగంగా చేసినందుకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అమరవీరుల స్ఫూర్తితో పోరాటం నిర్వహిస్తామని, అమరుల త్యాగాలు ఎన్నటికీ వృధా కావని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా అన్నారు. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు చౌటుపల్ మేనేజర్, గ్రామ పంచాయతీ 16వ వార్డు మెంబర్ గోపగాని సుజాత 2వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు చౌటుప్పల్ మేజర్, గ్రామ పంచాయతీ 16వ వార్డు మెంబర్ గోపగోని సుజాత 2వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మాట్లాడుతూ, గోపగోని సుజాత వార్డు మెంబర్ ఉన్న కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. అదేవిధంగా అమరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని, అమరుల త్యాగాలు ఎన్నటికీ వృధా కావని అన్నారు. పేదలపై పెనుభారం మోపుతూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేది కమ్యూనిస్టులు అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యురాలు అవ్వరు రామేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 17వ వార్డు కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, 9వ వార్డు కౌన్సిలర్ దండ హిమబిందు అరుణ్ కుమార్, మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, నాయకులు బత్తుల లక్ష్మయ్య, అవ్వరు గోవర్ధన్, బత్తుల దాసు, ఉష్కాగుల రమేష్, ఎండి ఖయ్యం పాషా, ఉష్కాగుల శ్రీను, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష్, మనోజ్ కుమార్, తూర్పునూరి మల్లేష్, ఎండి ఖాసిం, గంట శంకర్ రెడ్డి, మహేష్, లక్ష్మయ్య, స్వామి, శంకర్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, రైతులకు ప్రత్యామ్నాయ పంట కొరకు స్పష్టమైన వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన
6 గ్యారంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని తీర్మానించారు. గత 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరానికి 1500 చొప్పున భరోసా ఇస్తామని, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా వర్గం డిమాండ్ చేసింది. నల్గొండ జిల్లాలో గత 2009 కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుండి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయుటకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. డిండి ప్రాజెక్టు లిఫ్టులు అన్ని పక్క మరమ్మతులు చేపట్టాలని మరియు మూసి ప్రాజెక్టు ప్రక్షాళన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో వెంటనే అమలు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. వెంటనే అమలు చేయని ఎడల పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దోపిడి దోచుకుంటున్నారు. రైతులకు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ ఎక్కడ పోయింది? ఇది నేను చెప్పడం కాదు, అన్ని చోట్ల మాట్లాడండి కదా, ఎందుకని చేయడం లేదు? విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిఎస్పీ ఏమన్నాడు? 25,000 ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పాడు. 1:100 అని చెప్పాడు. క్లాస్ 2 వచ్చేసి 2,000 ఉద్యోగాలు అన్నాడు. క్లాస్ 3 వచ్చేసి 3,000 జాబ్స్ అన్నాడు. ఎక్కడ పోయినాయి? జూన్ 2 నాడు ఏ డిపార్ట్మెంట్లలో వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మీరు మీ లైబ్రరీలో తీసుకోండి, వారు ఇచ్చినటువంటి స్పీచెస్. స్పష్టంగా తను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మా ప్రభుత్వం వస్తుంది, శాస్త్రము దినమంతా బెత్తడినేసి సాయంత్రం కాగానే మొత్తం నేస్తానంట. 8 మాసాలు కావస్తుంది, ఇంకా 4 మాసాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లిస్తావో చెప్పాలి ప్రజలకి. నాడు ఎంత మోసము, ఎంత దగ! ఈ మాటలు చెప్పే నువ్వు ఓట్లు తీసుకున్నావు. ఏమిటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది? అబద్ధాల మాటలు భారతీయ జనతా పార్టీ చెప్పదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి జిల్లా స్థాయిలో కార్యవర్గ సమావేశాలు పెట్టుకొని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి కార్యకర్తల కార్యవర్గ సమావేశాలు కూడా మండల స్థాయిలో పెట్టుకొని, బూత్ స్థాయిలో కార్యకర్తలందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నింటిని కూడా స్పష్టంగా అవగాహన చేయించి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా ఉద్యమాలు ఆగాయి. మా ఉద్యమం ఆగదు. నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాల మీద ఏమైంది? ధరణి ఏమైంది? ఎన్ని రోజులు అవుతుంది కమిటీ వేసి? ఎన్నిసార్లు కూర్చుని మీ కమిటీ? ఎన్నిసార్లు టీవీలలో చూసినాము, ఎన్నిసార్లు పేపర్లలో వచ్చింది, ప్రింట్ మీడియాలో అయిపోతుంది, ఇది చేసినాం అది చేసినాం. 2,25,000 మంది 2,25,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ ధరణి దానిపైన. ఈనాడు కేంద్ర ప్రభుత్వమే మేము డిఎస్సి ఎంబడే దీన్ని అమలు చేయాలని చెప్పి మా యువ మోర్చా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, మీకు తెలుసు. అయితే మేమేమంటున్నామంటే
ఎవరు కూడా కోర్టుకు పోయి స్టే తీసుకురాకుండా, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము ఎన్నిసార్లు 17 సార్లు పేపర్ లీక్ అయింది, 17 సార్లు కోర్టుకు వెళ్ళారు. మేము ఏమంటున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ నల్గొండలో ఉన్నటువంటి 2 మంత్రులు, కుటుంబ పరిపాలన నల్గొండ జిల్లాలో కూడా నడిపిస్తున్నటువంటి నాయకులందరూ కూడా అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయండి. ఏవైతే మేము వీటన్నిటి కూడా ఉద్యోగానికి కావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే మేము చేయిస్తామని చెప్తున్నటువంటిది ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురాకుండా మీరు లెజిస్లేషన్ చేయండి, అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరే చేసినట్టు చేస్తున్నారు, బ్యాక్ డోర్లో పోయి కోర్టు నుంచి ఆర్డర్లు తెస్తున్నారు. ఇది ఇక్కడ అవకాశాలు జరుగుతున్నాయి, ఇక్కడ పేపర్ లీక్ అయింది, ఇక్కడ ఇది అయింది, అక్కడ ఇది అయింది. భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. 2 లక్షల ఉద్యోగాలు యువకులకు రావాల్సిందే, నిరుద్యోగులైనటువంటి యువతులకు రావాల్సిందే. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. మీరు ఏ రకంగా అయితే హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని మీరు వాగ్దానం చేసిండ్రో పిల్లలకు, ఇళ్లలో పనిచేసేటోళ్ళు వాళ్ళ ఉన్న ఇళ్ళు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, వాళ్ళ పిల్లల చదువు గురించని కోచింగ్ సెంటర్లలో వాళ్ళని పెట్టి డబ్బులు కట్టి చదివిస్తే మీరు చేస్తున్నటువంటిది ఏంటిది? వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. కాబట్టి మేము స్పష్టమైనటువంటి అవగాహనతోనే ఉన్నాం. మేము నెల నెల వేతనాలు చెల్లించకపోవడం వలన పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారని, గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి 18 నెలల వరకు వేతనాలు చెల్లించకపోవడం వలన వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని, కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కుటుంబ పోషణ కొరకు నిత్యావసర సరుకులు కొనలేని దినస్థితిలో ఉంటున్నారని, కనీసం వారి పిల్లల చదువుల కొరకు పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్నారని సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై నాంపల్లి మండల పంచాయతీ అధికారి ఝాన్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు పల్లెటి హరికృష్ణ, మండల కార్యదర్శి నాంపల్లి నరేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు గాదెపాక మరియమ్మ, బుష్పాక వెంకటయ్య, భిక్షమయ్య, గణేష్, రోషయ్య, వెంకటయ్య, ఎల్లయ్య, రాములమ్మ, వీరమ్మ, పార్వతమ్మ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు, ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు, నెలల తరబడి ఉన్నా పట్టించుకునే అధికారులు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళకి ఎన్ని నుంచి జీతాలు రావట్లేదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఎలా పూట గడుస్తుందో ఒకసారి మనం వారి మాటలను తెలుసుకుందాము. మనం మీ పేరు మీరు ఏ గ్రామ పంచాయతీ పనిచేస్తున్నారు? మీకు ఎన్ని రోజులు జీతాలు రావాలి? 11 నెలల నుంచి మరి జీతాలు ఇవ్వట్లేదు కదా. ఈ పంచాయతీ కార్యదర్శి మీరు అడగలేదు? ఎప్పుడు అడుగుతున్నాం, పైసలు లేవా, డబ్బులు లేవా అంటే అంటే 11 నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీలో ఫండ్ లేదు అన్న ఇవ్వట్లేదా? మరి మీకు ఎలా పూట కలుస్తుంది? మరి మీరు ఏమనుకుంటారు? పని కొనసాగిద్దాం అనుకుంటారా, బంద్ చేద్దాం అనుకుంటారా? బంద్ చేయాలని అనుకుంటున్నాం. బంద్ చేయాలి, వస్తేనే చేస్తామన్నా, బంద్ చేస్తే అడుగుతా ఉంటుంది లేవా, పైసలు లేవని అంటే
సర్పంచ్ ఉన్నప్పుడు కట్టాలి. డబ్బులు ఏమైనా చెప్పింది మీతో. ఇప్పుడు మీరు రోజు పని చేస్తారా? రోజు పని చేస్తారు. పని చేస్తున్నారు కానీ మీకు జీతం లేదు? లేదు, 11 నుంచి జీతం. నీ పేరు ఏం పేరు? మీరు ఏ గ్రామ పంచాయతీ చేస్తున్నారు? ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ జీతాలు వస్తున్నాయా? అంటే కొన్ని గ్రామ పంచాయతీలు వస్తున్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. నీ పేరు ఏం పేరు? మీరేం మీకు వచ్చిన జీతం 11 నెలల నుంచి రావట్లేదు మీకు కూడా. మీ సెక్రటరీ అడుగుతారా మీరు? మీ పేరు ఏం పేరమ్మా? మీరు ఏ గ్రామ పంచాయతీ? మీకు ఎన్నో 5 నెలల జీతాలు వస్తలేదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లు నెలల తరబడి వాళ్ళ జీతాలు రాక వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండడానికి వాళ్ళు పారిశుద్ధ్యం చేస్తున్నప్పటికి కూడా జీతాలు లేక సతమతం అవుతున్నారు. వారి సమస్యలపైన మాట్లాడడానికి ఇక్కడ మనకు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రబాబుతో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. వారు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, వారికి శాలరీ ఇప్పించే విధానంలో వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే. ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేక కొన్ని నెలలు గడుస్తూ ఉన్నది. అయినా సరే వాళ్లకు ఇంకా కూడా పని చేస్తూనే ఉన్నారు. పారిశుద్ధ్యం చేసే విషయంలో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో వాళ్ళు ముందుంటున్నారు. కానీ వాళ్ళ పూటగడడం కూడా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. వారిపైన వారి జీతాలు వచ్చే విధంగా మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, వారు కృషి చేయడానికి ఏ రకంగా కృషి చేస్తున్నారు? ఈరోజు నాంపల్లి మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు 130 మంది మన నాంపల్లి మండలంలో ఉన్నారు. వివిధ రూపాల్లో మల్టీపర్పస్ విధానం కింద పనిచేస్తూ ఉన్నారు. కానీ మేము మేజర్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మురికినంతా ఈ గ్రామాలలో ఉన్నటువంటి మురికిని మాఫీ చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం మురికి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ 18 నెలల నుంచి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు గానిగిపల్లి అనే గ్రామ పంచాయతీలో 18 నెలల నుంచి ఏం తినాలా అంటే కంట్రోల్ బియ్యం తిని వాళ్ళు బతికే స్థితికి వచ్చింది. అదేవిధంగా పిల్లల్ని చదువుకునే స్థితి లేదు. నిజాయి విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే వేతనం కూడా పెంచాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మా ప్రథమ డిమాండ్గా చెప్తా ఉన్నాం. సిఐటిగా ఖచ్చితంగా కార్మికులకు పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రమాదకరంగా ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేసి పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన వచ్చి 6 నెలలు మాత్రమే గడుస్తుంది. గతంలో కూడా సర్పంచ్ ఉన్న సమయంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో జీతాలు ఇవ్వడం జరిగింది. మీరు 18 నెలలు ఇవ్వట్లేరని చెప్తున్నారు. ఆ టైంలో ఎందుకు తీసుకోలేదు? వాటి మీద మీరు ఏమైనా తెలుసుకున్నారా? దానికి సంబంధించి అధికారులు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా అది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. మరి సర్పంచ్ మీద సర్పంచ్ సెక్రటరీ లోపం అంటారు, సర్పంచ్ లోపం అంటారు. ఇక్కడ ఎవరిది లోపం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు దాని మీద చర్య తీసుకోవాలి. దాని మీద ఎంక్వైరీ పెట్టి ఖచ్చితంగా ఆయన ఎందుకు రావట్లేదు, 18 నెలల నుంచి అక్కడ ముగ్గురు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి మన చూసాం మేము. వాళ్ళ ఇళ్ళలో పోతే కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. అధికారులు కూడా దీని మీద నిర్లక్ష్యం వీడి తక్షణమే దీన్ని పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలనేది, ఏం లేకుండా ఇవ్వాలనేది మా ప్రథమ డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే ఈ పారిశుద్ధ్య కార్మికులకు సరైన తగిన సమయంలో జీతాలు చెల్లించి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యం. హెడ్ కానిస్టేబుల్ లైజన్ ఆఫీసర్ హైకోర్టు పాలవెల్లి రమేష్ జెడ్పీ హైస్కూల్లో పేద పిల్లల కోసం బ్యాగులు, షూస్, సాక్స్లు, పెన్నులు, ప్యాడ్లు, వాటర్ బాటిల్స్లను 8 ప్రభుత్వ పాఠశాలలకు, 1 ఆలేటి ఆటం పిల్లలకు, అపూర్వ బరుదుల పాఠశాల పిల్లలకు మొత్తం 53 మంది పిల్లలకు సుమారు 70,000 రూపాయలు తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పిల్లలకు పంపిణీ చేశారు. సోమవారం హెడ్ కానిస్టేబుల్ లైజర్ ఆఫీసర్ హైకోర్టు పాలవెల్లి రమేష్ జెడ్పీ హైస్కూల్లో పేద పిల్లల కోసం బ్యాగులు, షూస్, సాక్స్లు, పెన్నులు, ప్యాడ్లు, వాటర్ బాటిల్స్లను 8 ప్రభుత్వ పాఠశాలలకు, 1 ఆలేటి ఆటం పిల్లలకు, అపూర్వ బరుదుల పాఠశాలకు మొత్తం 53 మంది పిల్లలకు సుమారు 70,000 రూపాయలు తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని పాలవెల్లి రమేష్ హెడ్ కానిస్టేబుల్ లైజన్ ఆఫీసర్ హైకోర్టు అన్నారు. తాను పేదరికం నుండి వచ్చిన వాడిని, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని,
పేదరికం ఏమిటో, ఆ బాధ ఏంటో తనకు తెలుసని, అందుకే 2 పిల్లలకు సహాయం చేయడం ప్రారంభించిన నేను నా ప్రయాణం వందల మంది పిల్లలకు ప్రతి సంవత్సరం 1 నెల జీతం మొత్తం పేద పిల్లల చదువు కోసం ఖర్చు పెడతానని వారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోలి పద్మ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల బాగు కోసం తన సొంత ఖర్చుతో బ్యాగ్లు, షూస్, సాక్స్లు, పెన్నులు, ఫ్యాడ్లు, వాటర్ బాటిల్స్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన రమేష్ దానగుణం అభినందనీయమని అన్నారు. కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకొని రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మొదలు వేస్తున్నప్పుడు ఆయన గొడవకి, సరే మీరు నాకు ఇలా సరి చేస్తున్నారు కదా, సరే నాకు వచ్చే అమౌంట్ మీ దగ్గర పెట్టండి, రైటర్ దగ్గర పెట్టండి, సరే నేను కొంత కలుపుతాను. అప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. మీకే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. ఇంకా బాధ వచ్చేది పదునైన ఆయుధం ఏది ఉందంటే అది ఒక చదువు ఒకటే. ఆ చదువు ద్వారా మీ ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈరోజు మిమ్మల్ని అంతా వదిలేసి మిమ్మల్ని దూరం పెట్టి హేళన చేసిన వాళ్ళంతా కూడా ఆ రోజు అంతా మా బంధువే, మా నాయకుడు కొడుకే, అలా అన్ని వరుసలు కలుపుకొని వచ్చేస్తారు. ఉన్నత స్థితికి వస్తే ఏం లేనప్పుడు అంత దూరమే ఉంటారు. మాకెందుకు మీద పడుతుంది అన్న ఉద్దేశంతో ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఈ కష్టాలన్నిటి కూడా అధిగమిస్తూ మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలి. అంటే మంచి ఉన్నత స్థితి రావాలంటే చదువు బాగా చదవాలి. చదువు బాగా రావాలంటే మీకు కొన్ని నియమాలు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఎవరైతే గురువు దృష్టిలో పడతారో వాళ్ళు ఆనిముత్యంగా తయారవుతారు. ఆ గురువు దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? మనం బాగా చదవాలి, నిజాయితీగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. గురువుకి నచ్చాలి. అందరు శిష్యులు ఉండరు గురువుకి, కొంతమంది ప్రియమైన శిష్యులు ఉంటారు. అప్పుడు ఎలా ప్రియమైన శిష్యులు అవుతారు? మీలో ఉన్న తపనను బట్టి అవుతారు, మీలో ఉన్న సాధనను బట్టి అవుతారు. మీరు ప్రతిసారి మీ గురువుని మీకు వచ్చిన సమస్యని ఊరికి అడుగుతుంటే క్వశ్చన్ చేసే వాళ్ళని వస్తారు గురువుకి. ఎప్పుడైనా మీకు ఏదైనా స్కూల్లో మీకు అర్థం కాలేదు పదే అడుగుతున్నా ఏం విసిగించారు ఎప్పుడైనా మీ సార్ కానీ గురువు మీకు ఎప్పుడు నేర్పేయడానికి మీ ముందు ఉంటారు. మీరు గురువు దృష్టిలో పడ్డండి. ఫస్ట్ మీరు ఆనుభూతంగా తయారవుతారు. చదివే మీకు మీ భవిష్యత్తుని ఉన్నత స్థితి తీసుకునేది చదివే. చదువుకోవడానికి మనకు కొన్ని స్టూల్స్ ఒకటేసారి పై ఎక్కలేము కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. అవన్నీ ఎక్కాలంటే మనకు క్రమశిక్షణ ఉండాలి, నిజాయితీ ఉండాలి, తపన ఉండాలి, సాధన చేయాలి, ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మార్పు తక్కువ వచ్చిన బాధపడటం కాదు, నెక్స్ట్ టైంకు కసిగా చదవాలి. కష్టాన్ని ఏదైనా ఫెయిల్యూర్ని దాన్ని మెట్టుగా ఎంచుకొని నెక్స్ట్ టైం మనం ఏం తప్పు చేస్తాం ఏం చేయకుండా స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూనే ఉండాలి. వ్యక్తిత్వం ఎదిగితే మనం తర్వాత చూసుకుంటే మనం ఎంత ఉన్నత స్థితికి తెలుస్తుంది మనకి, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు వేరే చేసుకోవాలి, మీ రిజల్ట్ ఎలా ఉన్నది. అలా మనం స్టెప్స్ చేసుకుంటే వెళ్ళి ఉన్నత స్థితికి వస్తే అప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు మామూలు స్టేజ్లో బేసిక్ కాలాలో తిరుగుతారు. చాలా అంత వెహికల్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, మంచి ఉద్యోగాలు సాధించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు తక్కువ అంచనా అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అంత ట్రైనర్లు అంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్లో ఉండరు టీచర్స్. గవర్నమెంట్లో అంతా ఉంటుంది కానీ చాలామంది యూజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్ అన్నట్టు, అన్ని సదుపాయాలు కల్పిస్తుంది గవర్నమెంట్, అన్నీ ఇస్తున్నది. మనకు ఒక వ్యక్తి కోల్పోయిందంటే మనకు భగవంతుడు ఏదో విధంగా ఆల్టర్నేటివ్ చూపిస్తూనే ఉంటాడు, మార్గం ఉంటుంది, సెట్ చేసి పెడతాడు. ఎప్పుడు మనం ఎప్పుడు కూడా దేన్ని కూడా బాధపడదు, పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నత స్థితికి ఎదగడానికి ఎప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని బలంగా ఉండాలి. సంకల్ప బలం బలంగా ఉంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఏదైనా విజయాన్ని సాధించడానికి ఒక గోల్ పెంచుకోండి, మంచి చదువుకోండి. మీకు ఎవరో ఒకటి సాయం చేస్తూనే ఉంటారు. మీకు లేని వాళ్ళకి ఏదో విధంగా సాయం దొరుకుతారు. సృష్టిలో చాలామంది మంచి గొప్ప వ్యక్తులు ఉంటారు, సాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. కాకపోతే మీరు మీ దగ్గర
నిజాయితీ ఉండాలి. ఉంటే మీకు భగవంతుడు చూపిస్తాడు. ధర్మంగా ఉండాలి. ఎప్పుడు ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే అప్పుడే క్షమించమని అడగాలి. మీరు క్షమించే గుణం ఉండాలి, సేవా గుణం ఉండాలి. ఎన్ని బెటర్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. మీకు ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. ఓకే, మీరందరూ బాగా చదువుకుని ఆల్ ది బెస్ట్. ఆర్భాటాలు లేకుండా, ఏ విధమైన నాకేదో ఒక ఎలివేట్ కావాలనే కోరిక లేకుండా ఉన్న పరిధిలో ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎవరో ఒకరికి అక్కడ అవసరం ఉన్న వారికి సాయం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నా అండి. యు ఆర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. నేను ఇక్కడే కాదు, మీ 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 ముందు చెప్తున్నట్టు కాదు, నేను చాలా ఉమెన్స్ డే అప్పుడు కానీ ఇంకెక్కడికి కూడా వేరే కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని మీ యాటిట్యూడ్ని, మీరు చేసే పనులని నేను అక్కడ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్లో మిమ్మల్ని జత చేస్తా అండి. అది మీకు ఇచ్చే హానర్. ఎస్పెషల్లీ మీరు ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు. ఇవాళ చాలామంది నాకు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఉండడం అనేది నేను ఒక రకంగా అదృష్టమా, లేకపోతే అది పిల్లల పరంగా దురదృష్టమా, అదృష్టమా, ఇదొక మాకు ఒక అంబిగ్విటీ అండి. ఎందుకంటే ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఎంతోమంది వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆర్ఫనేజ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినది వాళ్ళకి ఉన్నది కూడా. వాళ్ళకు ఒక అవకాశం కూడా ఉంది, అంటే వాళ్ళు చూయించుకోవచ్చు వాళ్ళు. కానీ అటువంటి కూడా మనం చాలామంది మనకు ఆర్ఫనేజ్ సింగిల్ పేరెంట్ పిల్లలు మొత్తం కూడా ఎందుకు అండి మా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ కనపడతారు. ఇప్పుడు మనకున్న మిగతా వాళ్ళని సార్లతో కూడా నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్. నేను నోటీస్ చేసింది ఏంటంటే సింగిల్ పేరెంట్ పిల్లలు, అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లలు ఎక్కువ మన పాఠశాలలో ఉంటారు సార్. నేను చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్లో నేను తక్కువ చూస్తుంటా వాళ్ళని. సరే, ఇన్ఫ్యాక్ట్ అది ఎవరైనా ఓన్ చేసుకుంటే తప్ప. కాబట్టి అదేవిధంగా నేను ఒక రకంగా మేము ప్రభుత్వ పాఠశాల నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు అందరూ కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక మునికుమార్ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రజాధికారులు అందరూ కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక మునికుమార్ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మునికుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని, వారి నమ్మకాన్ని కాపాడుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు పోతానన్నారు. బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలపరుస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి దళిత సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా నూతన కమిటీని ప్రకటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలిమార్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, నూకల వెంకట నారాయణ రెడ్డి, చింతా ముత్యాలరావు, పోతపాక సాంబయ్య, నకరకంటే మొగులయ్య, లాలు నాయక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయవాదులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పార్టీ నియమించిన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ చేయడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పజెప్పినటువంటి పెద్దలందరికీ కూడా పార్టీ రాష్ట్ర, జిల్లా మరియు వివిధ మోర్చాల అధ్యక్షులకు, మరి వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలందరికీ, ముఖ్యంగా దళిత మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గాన్ని చైతన్యపరుస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పర్యటిస్తూ జిల్లాలో విస్తృత పర్యటన చేసి పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని, రానున్నటువంటి రోజుల్లో పార్టీ యొక్క ఇచ్చిన ప్రతి కార్యాచరణను ముందుకు తీసుకుపోతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తూనే కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఫలాలు కూడా అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పేదలందరికీ చేరే వరకు, అందులో దళిత భాగానికి అగ్రభాగం చేరే విధంగా ముందుకు తీసుకుపోతానని, పార్టీ ఇచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాంను కూడా తూచా తప్పకుండా విజయవంతంగా ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాపై నమ్మకంతో కల్పించినటువంటి, ఎంతో విశ్వాసంతో నాపై బాధ్యత అప్పజెప్పినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నల్గొండ పట్టణంలోని బీటీఎస్లో మతిస్థిమితం లేని బోరె సరస్వతి అనే 74 ఏళ్ల పైబడిన వయోవృద్ధురాలు గత 3 రోజుల నుండి చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతుంటే గుర్తించిన స్థానిక అంగన్వాడీ టీచర్లు రేణుక, సునీత, విజయలక్ష్మి వయోవృద్ధురాలికి మంచినీళ్లు, ఆహారం అందించి వయోవృద్ధుల టోల్ ఫ్రీ నంబర్ 14567కి కాల్ చేసి సమాచారం అందించారు. జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి అక్కడికి చేరుకుని వైద్య సహాయం నిమిత్తం మెడికల్ కళాశాలలో చేర్పించారు. నల్గొండ పట్టణంలోని బీటీఎస్లో మతిస్థిమితంలోని బోరె సరస్వతి అనే వయోవృద్ధురాలు 74 ఏళ్ల పైబడి ఉండి గత 3 రోజుల నుండి చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతుంటే గుర్తించిన స్థానిక అంగన్వాడీ టీచర్లు రేణుక, సునీత, విజయలక్ష్మి వయోవృద్ధురాలకి కనీస అవసరాలు అయినటువంటి మంచినీళ్లు మరియు ఆహారం అందించి వయోవృద్ధుల టోల్ ఫ్రీ నంబర్ 14567కి కాల్ చేసి సమాచారం అందించారు. జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి ఆదేశాల మేరకు వయోవృద్ధురాలికి ఏ సహాయం అవసరమని మహిళా, శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డిని అక్కడికి పంపించి ఆమెకు సాయం చేయాల్సిందిగా కోరడం జరిగింది. వెంటనే అంబులెన్స్ పంపించి ఆమె వివరాలు కనుక్కొని వైద్య సహాయం నిమిత్తం మెడికల్ కళాశాలలో చేర్పించారు. గాయాలు మరియు నడవలేని స్థితిలో ఉండడంతో ఆ వయోవృద్ధురాలికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేపించి వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఆమె రామ్నగర్ నివాసిగా తనకి 2 కూతుళ్ళు, 2 కుమారులను తెలియజేయడంతో వారి వివరాలు కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 కలశములతో పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు సామూహిక శ్రీ రామ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆషాఢమాసం ప్రారంభం మొదలుకొని సోమవారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహించుకొని ముగింపు కార్యక్రమం పలికారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ వారాహి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ వారాహి మాత ఉత్సవ విగ్రహములకు పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి షడోపచార పూజలు నిర్వహించి మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి శ్రీ వారాహి మాత బీజాక్షరాలతో హోమం మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు, అమ్మవారికి ఒడిబియ్యం పోసి మంగళహారతులు పాడి ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్లు మాట్లాడుతూ ఈ నెల 17 తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 కలశములతో పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహికంగా శ్రీ రమ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అడిగిన వెంటనే కోరికలు తీర్చే బోలాశంకరుడు శ్రీ సత్యసాంబ శివ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, యమ వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి దేవిదత్తు, నూక రవిశంకర్, బ్రాహ్మణపల్లి శివప్రసాద్, పొద్దుటూరు నాగప్రసాద్, పులిగిల్ల శ్రీనివాస్, వెంకన్న, రమేష్, భవానీ, శివపార్వతి, మంగ, రజని, విజయలక్ష్మి, సూర్యకళ, పద్మ, కవిత, నీలిమ, కనకరత్నం, జగదీశ్వరి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను 1కి 2 సార్లు చదివి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. జిల్లా అధికారులను తన వద్దకు పిలిపించుకొని ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూశారు. ప్రజావాణి ఫిర్యాదులను అన్ని స్థాయిలలో ఎప్పటికప్పుడే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదులు జాప్యం చేయకూడదని, మండల, గ్రామ స్థాయిలో సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తే ప్రజల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు. కాగా సోమవారం 73 ఫిర్యాదులు రాగా వీటిలో ఎప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సంబంధిత సమస్యలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, హాస్టల్ సీట్లు వంటివి ఉన్నాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ డి రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 20 గ్రామాల్లో జరిపిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీ నిర్వహించి నివేదికలను చదివి వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 14వ విడత సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 20 గ్రామాలలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీ నిర్వహించి నివేదికలను చదివి వినిపించారు. ఈ నివేదికలో 4,08,00,000 పని నిమిత్తము ఖర్చు కాగా మెటీరియల్ ఖర్చు 16 లక్షలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 48 లక్షలు ఖర్చు అని అన్నారు. కొన్ని గ్రామాలలో చిన్న తప్పులు ఉన్నప్పటికీ రికవరీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీఎస్ సురేష్, అబుడ్స్మెన్ వీరకుమార్, విజిలెన్స్ అధికారి డిఈఓ చండీరాణి, ఎస్ఆర్పి జై మౌనిక, ఎంపీడీఓ ఏ దేవిక, ఎంపీఓ ఇమానేలు, ఇన్ఛార్జ్ ఈసీ పల్లవి, టీఏలు సోమయ్య, మత్స్యగిరి, ఆయా గ్రామాల ఫిల్టర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఒక మాస్టర్కి సంబంధించి సార్ రోజుగార్ దివాస్ 32 సార్ ఇక్కడ మనకు ఈ సాగు భూములుగా గుర్తించడం జరిగింది సార్. ఈ వేస్ట్ ల్యాండ్కి సంబంధించి సేమ్ ఇష్యూ సార్. ఇది ఫీల్డ్కి వెళ్ళి చూస్తే 4,997 మొక్కలు అనేవి బ్రతుకున్నాయి సార్. మిగిలిన 195 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. ఆ 36 కిలో సేమ్ సార్. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పేరు 37 సార్.
సరోజన అనే కూలికి సంబంధించి ఇలా వర్క్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎంబీ ఇవ్వలేదు సార్. దీనికి సంబంధించిన మళ్ళీ వేరే కొత్త టీఏ గారు ఉన్నప్పుడు ఒక ఎంబీ ఇవ్వడం జరిగింది సార్. అలా కొలతలు అయితే తీసుకోవడం సార్ ఎఫ్ఏ గారు చూపించారు, కానీ ఎంబీ అయితే ఇవ్వలేదు సార్. దీనికి సంబంధించి నాట్ గివెన్. ఒక వీక్ మాస్టర్లు కూడా ఇవ్వలేదు సార్. అట్లే ఆన్లైన్ మాస్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ సంబంధించిన మాస్టర్స్ ఇవ్వడం జరిగింది. డివిజన్ ఏం రాలేదు సార్, కొలతలు తీసుకుని పోయింది సార్. వేస్ట్ ల్యాండ్ అవర్ నుంచి తేడా రావడం జరిగింది సార్. వీరాస్వామి గారికి, అంబుడ్స్మెన్ వీరాస్వామి గారికి, మన ఎస్ఆర్పి గారు, స్టేట్ రిసోర్స్ పర్సన్ మౌనికా గారికి, మన ఏపీఓ గారికి, ఇక్కడికి వచ్చేసిన డిఆర్పీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, సెక్రటరీస్కు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. మార్నింగ్ నుంచి 20 గ్రామాలు పోయిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 14వ విడత సామాజిక తనిఖీ జరిగింది. అందులో మన మండలాంతా మంచి రికార్డు బాగా మెయింటైన్ చేశారని వాళ్ళకి కితాబు ఇచ్చారు. అదొక సంతోషం. అండ్ కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. దాన్ని ఫర్దర్గా కూడా ఇదే గుడ్ నేమ్ని, గుడ్ టెంపోని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ దగ్గర ఒక 2-3 ఊళ్ళు తప్పించి ఇంకా అన్ని గ్రామాలలో ఏవో 85% మొక్కలు బతుకున్నాయి. సోషల్ యాక్టివ్ మేమంటే మా మాట నేను చెప్పొచ్చు, కానీ వాళ్ళు రికార్డు చెప్పడం అనేది మంచిది. ఏవో 85% ఒక్క ఊరు ఏమో అధ్వానం ఆ ఊరేది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జేత్యాతండ గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రామస్తులతో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్కల మట్టయ్య ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జేత్యతండ గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రామస్తులతో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా బీసీ కాలనీకి వెళ్తున్న బాటను ఎస్టీ కాలనీ వారు మా తండాలో నుంచి నడవవద్దని అడ్డంగా ఇటుకు ఓడ నిర్మాణం చేయడం జరిగింది. దీనివలన బీసీ కాలనీకి సంబంధించిన 200 మంది ప్రజలు 40 రోజులుగా దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు స్కూల్కి వెళ్లేందుకు కాలనీకి నీళ్లు వచ్చే ఆటోలు కానీ, కాలనీలో ఉన్న బీసీ ప్రజలకు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్లాలంటే ఆటోలు వెళ్లే పరిస్థితి లేదు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిఎల్పిఓ అధికారి, మండల పోలీస్ అధికారులు వెంటనే స్పందించి దారికి అడ్డంగా కట్టిన గోడను వెంటనే తీసివేసి బీసీ కాలనీ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు నల్గొండ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పోతుగంటి కాశీ, జేత్యతండ మాజీ గ్రామ సర్పంచ్ చిర్ర మల్లేష్, కట్టికర్ల శ్రీను, ఎలకాని శ్రీను, దొండ నాగయ్య, హరినారాయణ, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారిని వచ్చి వీళ్ళందరినీ తీసుకొని పోమనండి. ఇవ్వండి ఫోటో కూడా పెట్టి మీరు తీసి మందు డబ్బాలు పోసుకొని సాగున తప్ప కానీ ఏముంది మేము చచ్చిన మా పిల్లల బాడీ తప్పగా పని చేస్తాం, తప్పగా చేస్తాం పని.
మూసివేసిన మాటను వెంటనే మూసివేసిన మాటను వెంటనే మూసివేసిన మాటను వెంటనే. ఇప్పుడు ఎంఆర్ఓ గాని అధికారులు ఎవరున్నా వచ్చి ఇప్పుడు తక్షణమే దొండవరగూడానికి ఆ జిత్త తండకి వెళ్ళి మేము ఆడికి పోయి ఆ బాడను తొలగించి దాని పరిష్కార మార్గం చూపించకపోతే చాలా ప్రాబ్లం అయింది సార్. వాళ్ళందరూ కూడా అన్యాయంగా ఇక ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, నేను రిపోర్ట్ ఇస్తా, ఇది అన్యాయం అన్నా. ఎస్ఐ గారు నేను రిపోర్ట్ చేస్తా, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా, కేసు ఫైల్ చేస్తా, మాట తీస్తామన్నారు. 20 రోజుల కింద ముచ్చారు. మళ్ళీ మేము వచ్చి దరఖాస్తు ఇస్తే మళ్ళీ సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చారు, ఇది అన్యాయం, అక్రమం, మాట తీసేస్తా, కేసు పెడతాం, ముందు మీద ఒక్కొక్కటి మేమే వచ్చి తీస్తాం, పోలీస్ ప్రొటెక్షన్ పెడతాం అన్నాం. సిఐ గారు అటే పోయింది. డిఎస్పీ గారు నేను వస్తా, ఫీలింగ్ అన్నారు, నేను వస్తా, పోలీస్ ప్రొటెక్షన్ పెడతాను. ఎన్నిసార్లు సార్? 40 రోజులు అయిపోయింది. చుట్టూ నీళ్ళేసాను, కడుపులు పోవటం లేదు, వాళ్ళ ఆటో ఊళ్ళోకి రావట్లేదు, ఒక మంచిలో వాటర్ క్యాన్ ఊళ్ళోకి రావట్లేదు. ఎవరికైనా నైట్ హాస్పిటల్ పోవాలంటే అన్ను పోవట్లేవు పరిగెత్తగా. అమ్మ, తల్లులు, అక్కలు, అన్నలు, ఆర్డీఓ గారు హైకోర్టుకు పోయిందట, ఎంఆర్ఓ గారు కూడా హైకోర్టుకు పోయిందట. మిర్యాల కూడా వారు 2-3 రోజుల్లో డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ బాడ సమస్య పరిష్కారం చేస్తానంటుండు. కాబట్టి ఏంటంటే సరే, పై అధికారి ఆయన డివిజనల్ అధికారి, ఒక మండలాన్ని కాదు, పెద్ద డివిజన్ అధికారి కాబట్టి ఆయన మాట మీద గౌరవం ఇచ్చి విరమించుకుందాం. మళ్ళీ రేపు నేను మన పెద్దలు కొంతమంది వచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా కలిసి ఇచ్చి ఉన్నాయి సార్. ఇప్పుడు ఇచ్చి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ డిఎస్పీ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎస్పీ గారికి కూడా ఇచ్చాం. ఇప్పుడు 40 రోజులు అవుతుంది, రోడ్డు మూసేసారు, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి సార్. ఒక్కటే దారి, ఆ దారిని 35 సంవత్సరాల నుంచి నడుస్తున్న దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఒక వర్గాన్ని చేసి అసలు కంప్లీట్ ఇచ్చారు. ఈ వారం రోజుల కింద గోడ కట్టించారు. 35 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఫార్మేషన్ రోడ్డు పోసిన గ్రామ పంచాయతీ రికార్డు చేసి ఇల్లు వేసుకున్నారు, డ్రైనేజీ వ్యవస్థ కట్టేది గ్రామ పంచాయతీ, లైట్ మన స్తంభాలు వేసారు, లైటింగ్ సిస్టమ్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మళ్ళీ గ్రామకంఠం కిందికి నివాస స్థలాల కింద రెవెన్యూ రికార్డులో కూడా నమోదైంది. గ్రామకంఠం కింద నివాస స్థలాలు ఆర్డీఓ గారికి రాజకీయ వస్తువులంటే మాత్రం మాట కన్నా ఆడ ఇబ్బంది పెడతారు. 35 సంవత్సరాల మాట సార్. వచ్చినా అయితే పెట్టిన గోడను బీసీలను వివక్షతగా ఐక్యత, ఐక్యత. పాత దొండవరగూడెం గ్రామ పంచాయతీలో జత్యా తండా ఉండేది. ఆ తండా మళ్ళా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది. 35 సంవత్సరాలుగా ఆడున్న ఎస్టీలు కానీ, బీసీలు కానీ అన్నల దమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు. అట్లాగనే అక్కడ ఇల్లు తగలపడిన సందర్భంగా నర్రరాఘవరెడ్డి గారు మరి ప్రభుత్వం నుండి భూమి కొనిచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎస్టీలు, బీసీలంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్యకాలంలో 40 రోజుల కింద మరి అక్కడ ఏ నాయకుడికి మరి వీళ్ళ మీద మరి వివక్షత వచ్చిందో, ఎస్టీల మధ్య, బీసీల మధ్య వివక్షత చూపుతూ మరి బజారుకి గోడ కట్టి వాళ్ళని నడవకుండా 40 రోజులుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి చెప్పారు, ఆర్డీఓ గారికి చెప్పారు, ఎంఆర్ఓ గారికి చెప్పారు, పోలీస్ అధికారులకు చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది. అయినా
40 రోజులుగా మరి కంప వేసి మరి అడ్డంగా గోడ కట్టేసిర్రు. ఏదో ఒక సరిహద్దు లాగా, ఒక దేశం చైనా ఇండియా సరిహద్దు లాగా గోడను కట్టేసిర్రు. మరి వాళ్ళు పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, స్కూళ్ళు పెట్టిర్రు. అట్లాగనే ఎవరికన్నా రోగం వస్తే ఒక ఆటో పోయి ఆ ఆటో మీద వేసుకొని పోయే పరిస్థితి లేదు, రానిచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న. హెడ్లైన్స్ మరోసారి. శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వైపు ఎమ్మెల్యే బి లైలయ్య. నర్సింగ్బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని కలెక్టర్కు వినతి. ప్రజావాణి కార్యక్రమానికి వెల్లువెత్తుతున్న ప్రజా సమస్యల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల అక్రమ అరెస్ట్. యాదాద్రి పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రగుంట్ల వెంకటేష్ను ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామల భాస్కర్. యోగా ఆచార్యులు, సామాజిక సేవకులు, సాంస్కృతిక ఆచార్యులు శివకి స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నంది అవార్డు బహుకరణ. ఇంటింటా ఇన్నోవేషన్ గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు గోపగోని సుజాత 2వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని నల్గొండ బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరిన ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి. చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్న పాలవెల్లి రమేష్, హెడ్ కానిస్టేబుల్ లైజన్ ఆఫీసర్, హైకోర్టు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పెరిక మునికుమార్. నల్గొండలో మతి స్థిమితం లేని వయోవృద్ధురాలికి సహాయం అందించిన మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ అధికారులు. సూరపేట శ్రీ సంతోష్ మాత దేవాలయంలో ఘనంగా వారాహి నవరాత్రోత్సవంలో. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గుండాల మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 14వ విడత సామాజిక ప్రజావేదిక. మిర్యాలగూడ మండల జేత్య గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆర్టీఓ కార్యాలయం ముందు గ్రామస్తుల ధర్నా. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.